ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. అసలు ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇవాళ గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15%. కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 69% ఉంటే మనకు దక్కింది 34%. కానీ వాస్తవ వినియోగం అయితే కృష్ణాలో రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 15% మాత్రమే ఉండేది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్, మన విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్, మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్. చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండిని 11th షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఏం రక్షణలు కల్పించింది?